హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి, అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మరోసారి కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదానికి సంబంధించిన దానికి సంబంధించినటువంటి కెమికల్ ల్యాబ్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా తగలబడుతున్నాయని కూడా స్థానిక ముఖ్యంగా ఈ మంటలు ఆర్పడానికి 4 ఫైర్ ఇంజన్లతో కూడా ఘటన స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ ఇంజన్లు ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. నగరం నడిబొడ్డున నాంపల్లిలోని భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలవడంతో స్థానికంగా తీవ్ర కలకరం లేపిన పరిస్థితి కనబడుతుంది. కార్యాలయంలోని విభాగంలో మొదలైనటువంటి మంటలు క్షణాల్లోనే ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. లోపల రసాయనాలు, కీలక పత్రాలు ఉండడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది పరుగులు తీస్తూ అందరూ కూడా బయటికి వచ్చి అప్రమత్తమైన పరిస్థితి కనబడుతుంది. అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది పరుగు తీసి బయటికి రావడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తో పాటు అగ్నిమాపక కార్యాలయాన్ని కూడా ఫోన్ చేయడంతో దాదాపు 4 ఫైర్ ఇంజన్ తోని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడికే చూసుకున్నట్లయితే 4 ఫైర్ ఇంజన్లతోని ఏదైతే ఈ ల్యాబొరేటరీ ఉందో ల్యాబొరేటరీ కావచ్చు, దాంతో పాటుకు వచ్చేసి భారీగా మంటలు వచ్చే ప్రాంతానికి 4 ఫైర్ ఇంజన్ల ప్రాంతంతో ఆ పొగలు దాంతో పాటుకు వచ్చేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు దీనికి సంబంధించింది ఈ ల్యాబొరేటరీకి సంబంధించిన కెమికల్ వల్ల జరిగిందా లేదనుకున్నట్లయితే షార్ట్ సర్క్యూట్ కూడా ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి సమాచారం లేదు. కాకపోతే దానికి ఏదైతే ల్యాబొరేటరీ ఉందో దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ కెమికల్ ఉంటుందో ఆ కెమికల్ మిస్ఫైర్ వల్ల జరిగిందనేది కూడా దాన్ని భావించే పరిస్థితి అనేది కనపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇదే నాంపల్లిలో గత 15 రోజుల క్రితం కూడా దాదాపు అదే అగ్ని ప్రమాదంలో అగ్నికి కావాల్సి కూడా 5 చనిపోయిన పరిస్థితి కనపడుతుంది. అది మరొక ముందే మరోటి కూడా అదే ప్రాంతంలో జరగడం కూడా స్థానికులందరూ కూడా తీవ్ర కలకలం రేపిన పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ లోపల వచ్చేసి అందరూ బయటకు వచ్చినప్పటికీ లోపల ఎవరైనా ఉన్నారా లేకపోతే అందరూ బయటకు వచ్చారా అనేది కూడా ఇంకా స్థానిక సమాచారం మాత్రం రాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు, దాంతో పాటుగా అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.